నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వచ్చేపాటికి 8వ తారీఖు 1వ నెల జనవరి 2026వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి గురువారం అంటే బేస్తవారం. ఈరోజు వచ్చేపాటికి 50,000 బస్తాల చిల్లర అయితే రావడం జరిగిందనమాట మార్కెట్లోకి, బ్యాడీ మార్కెట్లోకి. ఈరోజు రేట్లు అయితే మంచిగా నడిచాయి. పూర్తి వీడియో చూడండి, ఏది చెప్పినా అర్థమవుతుంది అనమాట. ముందుగా డబ్బీ కడ్డీ మీడియాల గురించి మాట్లాడుకుందాం. మీడియాలు వచ్చేపాటికి ఈరోజు టాపెస్ట్ రేట్స్ వచ్చేసి 30 నుంచి స్టార్ట్ అయినాయండి. 45,000 టాప్లు అయినాయి, డబ్బీ కానీ కడ్డీ కానీ. ఎక్కువ నడిచిన రేట్లు 35 నుంచి స్టార్ట్ అయినాయండి. 40, 42, 44, 45, 46,000 వరకు నడిచినాయండి మార్కెట్. ఏ ఒక్క క్వాలిటీ తీసుకున్నా కూడా మంచిది, కొత్తది ఇప్పుడు ప్రజెంట్ స్టాక్లో తగిన డబ్బీ ఈరోజు. అలాగే కడ్డీ వచ్చేసి 55,000 టాప్ అయిందండి. ఇది వర్షానికి పండిండేది. 70,000 టాప్ అయిందండి. డబ్బీ వర్షానికి పండిండేది కాకుండా నీరావరిదే కాయ అంటున్నారు. అయినా కూడా వర్షానికి సంబంధించింది అని వ్యాపారస్తులు అంటున్నారు. అంటే ఇంకా లాట్ అయితే నాకు ఇంకా ఫోటో లేదు. ఒక 4-5 బస్తాలు అయితే ఆ రేటు పడిందని అయితే చెప్పడం జరిగింది. 70,200 టాపెస్ట్ రేట్ అండి ఈ సంవత్సరం పైకి. ఎందుకంటే చాలా ఏరియాలలో కొన్ని క్వాలిటీలు మంచిగా వస్తున్నాయి. అందుకంటే మనకు రిపోర్ట్ కూడా రావడం జరిగింది. మిర్చి ఎంత సాగైందనేది కూడా చెప్తాను వేరొక వీడియోలోన. దరిదాపు లక్ష చిల్లర వరకే పడిందని చెప్తున్నారు ఏరియా వైజ్. అంటే టోటల్ మన ఇండియా వైడ్ ఎక్కువగా సాగైన పంటలు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఇక వీడియోకి అయితే లైక్ చేయండి. ఇక సర్పన్ 102 ఈరోజు 33,000 టాప్ అయిందండి ఒక లాటు. ఇవి 28 సంచుల లాట్ ఏమో కనిపిస్తుంది. ఇది మంచి ధర. ఈరోజు మంచి టాపెస్ట్ రేట్ నడిచిందనమాట. అలాగే 2043 కనుక చూసుకున్నట్లయితే 24 నుంచి స్టార్ట్ అయినండి. 28,000 వరకు నడిచింది. 2043 మంచి క్వాలిటీ. ఈరోజు రైజ్ మూమెంట్లోకి వచ్చిందనమాట. అంటే కొత్తది. పాతది వచ్చేసి 22, 24, 25,000 వరకు నడిచిందండి. మంచి క్వాలిటీ ఉంటే, సైజు కలర్ ఉంటే గిన. సర్పన్ 102 కూడా కొన్ని క్వాలిటీలు 30, 32 ఎక్కువగా కనిపించాయి ఈరోజు మార్కెట్లో. మ్యాచర్ ఎక్కువ ఉంటే తప్ప డ్రై ఉంటే కినా మంచి ధర లభిస్తుంది. ఏ సీడ్ అన్న తీసుకోండి, ఈరోజు మంచి ధర అయితే పలికింది. అలాగే ఏసీ కడ్డీ డబ్బీ చూసుకుందాము. కడ్డీ డబ్బీ చూసుకున్నట్లయితే ఏసీవి 30 నుంచి స్టార్ట్ అయ్యి 36,000, 37,000 టాప్లు అయినాయండి ఈరోజు వచ్చేపటికి. ఎందుకంటే కొంచెం డ్రై ఎక్కువ ఉంటే కినా మంచి రేట్ వేస్తున్నారు, డ్రై తక్కువ ఉంటే తక్కువ రేట్ వేస్తున్నారు. అంతేగాని పాసిబుల్గా రేట్స్ అయితే రైజ్ అయినాయనే చెప్పుకోవచ్చు. ఈరోజు అట్లీస్ట్ ఒక 2-3 వేలు అయితే పెరిగింది మార్కెట్. ఏ సీడ్ అన్న ఎంచుకోండి. అలాగే 5531 14 నుంచి స్టార్ట్ అయ్యి 18,000 వరకు నడిచిందండి. మంచి మార్కెట్ అయింది ఈరోజు కూడా. అలాగే 2043 సెగ్మెంట్ 6263 కూడా 24,000 కొత్తదైంది. పాతది వచ్చేసి 19,000, 22,000 అట్లా టాప్లు అయినాయి అనమాట. ఇక ఎలైట్ 466 పాత అయితే 2043 సెగ్మెంట్ అయితే కనిపించలేదు మార్కెట్లోన. ఇక త్రిమూర్తి 411 14,000 వరకు నడిచినాయండి. 1008 12,500, 13,000 నడిచింది. 341 అయితే 16,600 నడిచింది. అలాగే 355 అయితే 14,000 నడిచింది. సూపర్ 10 అయితే 14 నుంచి 18,000 వరకు వేసినారండి మార్కెట్. మంచి రైజింగ్ మూమెంట్లోకి వచ్చింది. అలాగే తేజాలు 14,500, 15,000 వరకు, 15,500 వరకు నడిచింది. గుంటూరు 14,500 నడిచిందండి. కొన్ని క్వాలిటీలు మాత్రమే 11 నుంచి 12,000 నడిచినాయి అనమాట. సీడ్ ఏదైనా ఎత్తుకోండి, మంచి క్వాలిటీ ఉంటే 14 నుంచి స్టార్ట్ చేసినారు మంచి క్వాలిటీ. మీడియాలు ఉంటేనే 10,000 ఇట్లా నడిచినాయి అనమాట. ఇంకా తెల్లగాయలు, మచ్చకాయలు వచ్చేసి కొంచెం దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మిగతా క్వాలిటీలు వచ్చేపాటికి కొంచెం క్వాలిటీలు తక్కువ ఉన్నాయి. ఇవి వచ్చేసి మీడియాలు, డబ్బీ కడ్డీ మీడియాలు కొంచెం మాత్రమే. ఇవి 25 నుంచి 35 లోపల నడిచిన డబ్బీ కడ్డీ. డబుల్ డి మంచి సైజులు ఉంటే కొత్తది 40,000 వరకు నడిచింది. ఇంకా మచ్చకాయలు వచ్చేపాటికి కొంచెం డౌన్గా కనిపిస్తుంది. అంటే చాలా తక్కువ, అంటే మేబీ వచ్చేసి క్వాలిటీ తక్కువ ఉంటేనే 10 నుంచి 12, 14,000 వరకు నడుస్తున్నాయి అనమాట. ఇక బాగుంటే గిన 20, 21 వరకు నడిచినాయి అనమాట వర్షానికి పండినట్టు అయితే గిన. అలాగే 5531 కొన్ని రకాలు 273 ఈ రకాలన్నీ మచ్చకాయలు 6, 7, 8,000 వరకు నడిచినాయి. 2043 సెకండ్స్ కూడా 12 నుంచి 14 అట్లా నడిచినాయి. డబ్బీ కడ్డీ కూడా కొన్ని క్వాలిటీ లేనివి అయితేనే 20 లోపల నడిచినాయి. క్వాలిటీ ఒక రకంగా ఉన్నాయి, బాగున్నాయి అంటేనే మంచి రేట్స్ పడుతున్నాయి అనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా స్టడీగానే ఉంది. మార్కెట్ ఏసీది కానిలే, నాన్ ఏసీది కానిలే మంచి డిమాండ్ అయితే వచ్చింది. ఎందుకంటే సాగు తక్కువ ఉండడం వల్ల కొన్ని బయర్స్ కొంచెం ఎక్కువగా కనిపించడం వల్ల ఈ రేట్స్ అనమాట. మొన్న 80,000 బస్తాలు దిగినాయి, ఈరోజు 50,000 చిల్లర దిగడం వల్ల ఈ రేట్స్ అని అంటున్నారు.
ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ పోతే ఈ ఏసీ వాటికి కూడా ఇంకా ధర వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వచ్చి దాని గురించి క్లారిఫికేషన్ ఒక వీడియో తీద్దామండి. ఉంటాను మరి మరొక వీడియోతో. పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు.